హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించండి ఫ్రెండ్స్. కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కాక 4 ఎల్లుల్లిపాయ రబ్బలు వేయండి ఫ్రెండ్స్. అలాగే ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చెనపప్పు తాలింపులు నేను కలిపి వేస్తాను ఫ్రెండ్స్. 2 ఎండుమిర్చి కూడా వేస్తాను. కొంచెం కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి కలపండి ఫ్రెండ్స్. ఈ తాలింపులు చూడండి ఫ్రెండ్స్, తాలింపు అయితే ఇలా ఎగుతున్నాయి. ఈ లోపలకి 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని 2 పచ్చిమిర్చి వేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగే లోపలకి నేనైతే 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను ఫ్రెండ్స్. బంగాళదుంపలు శుభ్రం కడిగి ఉప్పేసి ఉడకబెట్టాను ఫ్రెండ్స్. ఉడకబెట్టి అవి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేయండి ఫ్రెండ్స్. ఒక టీ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయండి ఫ్రెండ్స్. వేసి ఒకసారి కలపండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గనివ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మగ్గిపోయింది పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేయండి ఫ్రెండ్స్. కారం వేసాక ఒకసారి కలపండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కారం అన్నీ వేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు బంగాళదుంపలు వేయచ్చు ఫ్రెండ్స్. వేసి ఒకసారి కలపండి ఫ్రెండ్స్. ఆలూ ఫ్రైలో మనకు కావాలంటే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను వేయట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపేసి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కారం, ఉప్పు అవి బంగాళదుంపలకు పట్టాలి కదా ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ పైన. ఇంతే ఫ్రెండ్స్, ఆలూ ఫ్రై చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత నేను కలుపుతున్నాను ఒకసారి ఆలూ ఫ్రైని. అంతే ఫ్రెండ్స్, ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది సింపుల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.